వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? బాగుందమ్మా. వాళ్ళు లేకపోతే ఈరోజు లలితా సహస్రనామాలు లేవు. ఆ మహాను దేవతలు, ఆ వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటిదే ఈ లలితా సహస్రనామం. ఎందుకంటే చాలా 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 శక్తి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని ఈనాటికి కూడా మన అందరం కూడా మన చెవుల్లో, మన యొక్క నోళ్లల్లో పవిత్రం చేసేటువంటి ఆ అక్షర సముదాయం ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పిన వారు అమ్మని స్తుతిస్తూ చెప్పారట ఈ లలితా సహస్రనామాలు. అందుకని ఆ వసిని మొదలైనటువంటి వాగ్దేవతలు. మళ్ళీ మనకి సందేహం వస్తుంది, ఏమండి సరస్వతి వేరా లేకపోతే ఈ వాగ్దేవతలు వేరా? మళ్ళీ వీళ్ళని కూడా వాగ్దేవతలు అంటున్నారు. అంటే మన సంప్రదాయంలో ఏంటంటేనమ్మా అన్నీ దగ్గరగా ఉంటాయి పదాలు. ఈ పదాలు దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఎవరు సరస్వతి, ఎవరు వాగ్దేవత? మళ్ళీ వీళ్ళని వాగ్దేవతలు అంటున్నారు, మరి సరస్వతి అనేటువంటి ఆవిడ మళ్ళీ విడిగా ఉందా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఆ సందేహం మనం పడనవసరం లేదు. అందరూ కూడా భగవంతుని అంశలు ఎలా అవుతారో, ఉన్నది ఒకటే శక్తి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ శక్తే లక్ష్మి, పార్వతి, సరస్వతి కింద మారిందని కూడా మనం చెప్పుకున్నాం. అలాగే సరస్వతి అమ్మవారి యొక్క అంశలు వీళ్ళు, ఆవిడ యొక్క అంశ నుంచి జనించినటువంటి వారు. కాబట్టి ఈ వసిన్యాది వాగ్దేవతలు అంత గొప్పగా ఈ లలితా సహస్రనామం చెప్పగలిగారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక మంచి మాట అంటారమ్మా, ఈ లలితా వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఈ లలితా సహస్రనామాల గురించి. 1000 సహస్రనామాలు ఉన్నాయి. ఈ నామాల్ని నేను చదవలేకపోతున్నానండి రోజు, కానీ చదవాలని కోరిక. నాకు సమయం చిక్కటం లేదు, నోరు తిరగటం లేదు. అంటే ఒక్కటే ఒక్క నామం చదువు, మొత్తం ఆ 1000 నామాలు చదివినటువంటి ఫలితం నీకు లభిస్తుంది. ఏమిటండి ఆ నామం? శ్రీమాత అనగలవు కదా, కనీసం శ్రీ మాత 3 దీర్ఘాక్షరాలు. శ్రీమాత అనేటువంటి ఆ 3 అక్షరాలు గనక నువ్వు చదవగలిగితే మొత్తం ఆ 1000 నామాలతో కూడుకున్నటువంటి లలితా సహస్రనామం జపం చేసినటువంటి ఫలితం నీకు దక్కుతుంది. అయితే మళ్ళీ నిబంధన మన సంప్రదాయం ఎప్పుడు పెడుతుంది, చదవగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వాళ్ళు, చదవగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, తీరిక ఉన్నవాళ్ళు. ఇదేదో బాగానే ఉంది, గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు కదా, మొత్తం అన్ని 1000 నామాలు నేను చదవను, కేవలం శ్రీమాత అని చదివితే నీకు ఆ ఫలితం రాదు. కేవలం శక్తి లేనటువంటి వాళ్ళు, తీరిక లేనటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరో అమ్మ దగ్గర ఆ పట్టిక ఉంటుంది, ఎవరికి వాడికి ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రం శ్రీమాత అనుకుంటే లలితా సహస్రనామాలు, ఈ వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రనామాలు మొత్తం చదివినటువంటి ఫలితం నీకు వస్తుంది. ఇక్కడ చూడండమ్మా, శ్రీ మాత. శ్రీ అంటే లక్ష్మి, మాత అంటే తల్లి. లక్ష్మికి తల్లి. వాడు అమ్మన్రా నేను, వాడు అబ్బన్రా నేను అంటుంటారు చూడండి. అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి, నేను వేరే అర్థం మీకు చెప్తున్నాను. శ్రీమాత అంటే లక్ష్మీదేవి, అంటే లక్ష్మీకరమైనటువంటి ఓ తల్లి నీకు నమస్కారం అని చెప్పి. కానీ లక్ష్మికే తల్లి అంటే వాడు అబ్బన్రా నేనంటే వాడికంటే కూడా చాలా సమర్థురాలు అని, అంతే కదమ్మా. అంటే కొడుకు కంటే కూడా తండ్రి చాలా సమర్థుడని ఏ రకంగా చెప్తున్నామో, లక్ష్మీదేవికి తల్లి అంటే లక్ష్మీదేవిని శరణు వేడుకుంటే నీకు ఎటువంటి ఫలితం ఇస్తుందో ఆ దానికంటే కూడా అత్యధికమైనటువంటి ఫలితం అమ్మ నీకు కలగచేస్తుంది. ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ మాత. కాబట్టి ఆ తల్లిని ఆ భావనతోటి, అర్థం లేని చదువు వ్యర్థం. కాబట్టి ప్రతి నామాన్ని అర్థంతో తనకి తెలియకపోతే చెప్పించుకోనైనా సరే ప్రతి అర్థాన్ని మననం చేసుకుంటూ చదివితే నీకు ఎక్కువ ఫలితాన్ని ఈ వసిన్యాది వాగ్దేవతలు పఠించినటువంటి లలితా సహస్రనామం నీకు కలగచేస్తుంది.